శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఓం. ఆత్మస్వరూప బంధుగణ భగవద్గీతలో 8వ అధ్యాయం చూస్తున్నాము. దీంట్లో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రయాణ కాలములో అంటే ఎవరి ప్రయాణ కాలంలో అంటే కేవలము యజ్ఞయాగాలు వ్రతాలు పూజలు చేస్తున్నవారు, అదేవిధంగా వారి కంటే ఒక మెట్టు పై స్థాయికి వచ్చి ఆ సగుణ రూపమైనటువంటి ఈశ్వరుని సంపూర్ణ నిష్కామ భక్తితో ఉపాసన చేసేవారు, వీరిరువురు మరణకాలములో దేహత్యాగము జరిగిన తరువాత వారి యొక్క పరిస్థితి ప్రయాణం ఏమిటి అంటే భగవాన్ ఏమంటున్నారంటే, ఎవరైతే కేవలం అంటే ఆత్మజ్ఞానము తెలుసుకోకుండా అత్యంత నిష్ఠతో ఆ సగుణ ఈశ్వరుని ఉపాసన చేసి ఆఖరి నిమిషంలో కూడా ఆ ఈశ్వరుని చింతనతో స్మరణతో దేహత్యాగము చేసిన ఎడల వారు అగ్నిదేవత సహాయముతో జ్యోతిర్దేవతకి అందిస్తుంది. ఆ జ్యోతిర్దేవత అహ అంటే పగటి పూట దేవత అంటారు. ఇవన్నీ పగలు రాత్రులు అనుకోవద్దు మీరు. అదొక దేవత ఉంటుంది, అధిష్టాన దేవత ఉంటుంది. అందువలన పగటి పూట దేవతకి అందిస్తుంది. ఆ పగటి దేవత శుక్లపక్ష దేవతకి అందిస్తుంది అన్నమాట. శుక్లపక్షం అంటే మీకు తెలుసు, శుక్లపక్షకి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఇక్కడ అన్ని కూడా మీరు చాలా వివేకముతో గమనించాలి. ప్రతి ఒక్కదానికి కూడా అధిష్టాన దేవత ఉంటుంది. మన ఇంద్రియములకు అధిష్టాన దేవతలు ఉన్నాయి, మీకు చెప్పాను నేను. మన నేత్రములకి సూర్య, అలాగా ఆ శుక్లపక్ష దేవత ఏం చేస్తుందంటే ఉత్తరాయణం అనే అధిష్టాన దేవతకి అందిస్తున్నది. ఈ విధంగా అక్కడ నుండి బ్రహ్మలోకమునకు చేరుతుంది ఆ జీవాత్మ బ్రహ్మలోకములోకి చేరి అక్కడ సగుణ నిష్కామ భక్తి ఉపాసన చేశారు కాబట్టి బ్రహ్మలోకములో స్థానం పొందారు. మరి పొందిన తర్వాత ఏమవుతుంది? అక్కడ మళ్ళీ బ్రహ్మాజీ అంటే ఆ బ్రహ్మదేవుని యొక్క సత్సంగ భవన్లో కూర్చొని శ్రద్ధాభక్తితో ఆ ఆత్మజ్ఞానం అధ్యయనం చేస్తారు.
అక్కడి నుండి వారు మోక్షం పొందుతారనమాట. దానిని క్రమముక్తి అంటారు. అందువలన ఈ శ్లోకం ఏం చెప్తుంది? 24వ శ్లోకము, నిష్కామ భక్తితో సగుణ ఈశ్వర ఉపాసన చేసిన వారు ఈశ్వర చింతనతో దేహత్యాగం జరిగినప్పుడు వారు బ్రహ్మలోకం ప్రయాణిస్తారు. దానిని శుక్లగతి అంటారు. శుక్లగతి, దాన్నే దేవయాన మార్గము లేదా అర్చిరాది మార్గం అని కూడా ఉపనిషత్తుల్లో అంటారు. అయితే ఇప్పుడు మనము ఈ ఉపాసకులు సంగతి చూసాం కదా. మరి ఉపాసన చేయకుండా కేవలము యజ్ఞాలు, యాగాలు, వ్రతాలు, ఉపవాసము, అనేక రకములైనటువంటి తపస్సులు చేస్తారు కదండి. మరి వాళ్ళ సంగతి ఏమిటి దేహత్యాగం జరిగిన తర్వాత అంటే? భగవాన్ ఏమంటున్నారంటే వారి గురించి ఇప్పుడు చెబుతున్నారు. ఏంటి? ధూమో రాత్రిస్తథా కృష్ణః, ధూమో రాత్రిస్తథా కృష్ణః, ధూమో రాత్రిస్తథా కృష్ణః, షణ్మాసా దక్షిణాయనం, షణ్మాసా దక్షిణాయనం, షణ్మాసా దక్షిణాయనం, తత్ర చాంద్రమసం జ్యోతిః, తత్ర చాంద్రమసం జ్యోతిః, తత్ర చాంద్రమసం జ్యోతిః, యోగి ప్రాప్య నివర్తతే, యోగి ప్రాప్య నివర్తతే, యోగి ప్రాప్య నివర్తతే, ధూమో రాత్రిస్తథా కృష్ణః, షణ్మాసా దక్షిణాయనం, ధూమో రాత్రిస్తథా కృష్ణః, షణ్మాసా దక్షిణాయనం, ధూమో రాత్రిస్తథా కృష్ణః, షణ్మాసా దక్షిణాయనం, తత్ర చాంద్రమసం జ్యోతిః, యోగి ప్రాప్య నివర్తతే, తత్ర చాంద్రమసం జ్యోతిః, యోగి ప్రాప్య నివర్తతే, తత్ర చాంద్రమసం జ్యోతిః, యోగి ప్రాప్య నివర్తతే. ఉత్తమం. అయితే ఇంతకు ముందు మనం చూసాం 24వ శ్లోకంలో ఏమిటి? ఎవరైతే నిష్కామ భక్తితో సగుణ ఈశ్వర ఉపాసన చేసిన వాళ్ళు ఆ బ్రహ్మలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి రారు. తిరిగి రాకపోతే ఎక్కడికి వెళ్తారు? అక్కడ జ్ఞానం పొంది మోక్షం పొందుతారు. కాబట్టి వారికి ఒక రకమైనటువంటి మనం ఎక్కడికైనా అమెరికా వెళ్ళాలనుకోండి, లేకపోతే ఒక డెహ్రాడూన్ వెళ్దాం అనుకోండి, హరిద్వార్, ఋషికేశ్, మనకు ఒక్కోసారి కనెక్టింగ్ ఫ్లైట్ ఉంటుంది. ఏం చేస్తాము? ఇక్కడ నుండి ఢిల్లీ వెళ్తాము, ఢిల్లీ నుండి డెహ్రాడూన్ వెళ్తాం. కొంతమంది హైదరాబాద్ నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటుంది. ఈ హైదరాబాద్ నుండి డైరెక్ట్ ఫ్లైట్ ఉంటే వాళ్ళని ఆత్మజ్ఞానం ఇక్కడే పొంది వాళ్ళు మోక్షం డైరెక్ట్గా పొందినట్టు లెక్క. మరి ఉపాసకుల పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ నుండి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో మళ్ళీ అక్కడ ఆ టెర్మినల్ మారి కనెక్టింగ్ ఫ్లైట్ క్యాచ్ చేసి అక్కడ నుండి డెహ్రాడూన్ చేరుతారు. అంటే నిష్కామ భక్తితో సగుణ ఈశ్వర ఉపాసన చేసిన వాళ్ళు కూడా బ్రహ్మలోకం చేరి
అక్కడ నుండి మోక్షం పొందుతారు. మరి ఆత్మజ్ఞానం ఇక్కడే పొంది, ఈ మానవ దేహం ద్వారా పొంది ఇక్కడి నుండి సద్యోముక్తి లేదా జీవన్ముక్తి పొందుతారు. సో మొత్తం పైన ఆ యొక్క నిష్కామ భక్తి సగుణ ఈశ్వర ఉపాసకులు తిరిగి మళ్ళీ రావట్లేదు. అది మీరు గమనించాలి. ఇది ఎవరు చెప్తున్నారు? ఎవరైతే బ్రహ్మ విధ అంటే సగుణ ఈశ్వర ఉపాసకులు వాళ్ళందరూ బ్రహ్మ గచ్చంతి. ఇక్కడ బ్రహ్మ అంటే బ్రహ్మలోకము అంటే తర్వాత క్రమముక్తి పొందుతారు అని అర్థం. అయితే మరి కేవలము ఇక్కడ యోగి అంటే 25వ శ్లోకంలో యోగి అంటే కేవలం కర్మ చేసేవాళ్ళు, అంటే కేవలం వ్రతాలు, కేవలము పారాయణము, కేవలము యజ్ఞయాగాలు, కేవలము ఇలాంటివి చేస్తారు కదండి. వీళ్ళు కూడా దగ్గరగా ఆ స్వర్గలోకాలు అవసరమైతే ఆఖరుగా బ్రహ్మలోకం వరకు కూడా చేరవచ్చు. కానీ వీళ్ళకి ఉపాసన లేదు. ఎందుకు? మానసికంగా చేసే ఉపాసన చాలా గొప్పది, ఉత్కృష్టమైనది. అందుకే మీరు యజ్ఞయాగాల కర్మల కంటే మీరు ఉపాసన చెయ్యాలి. ఉపాసన చాలా అవసరం, అది చాలా పవర్ఫుల్. అందువలన ఈ కేవల కర్మ అంత తపస్సు వ్రతాలతోనే పరిమితమై ఉన్నటువంటి యోగులు ఎలా ప్రయాణిస్తారు దేహత్యాగం తర్వాత ఆఖరి నిమిషంలో? ధూమహ అంటే వీళ్ళకి వేరే రూటు. ఇంతకుముందు వెళ్ళిన వాళ్ళ రూటు వేరు, వీళ్ళ రూటు వేరు. చూసాం కదా మనం. ఏంటా రూటు? ఫస్ట్ ధూమహ అన్నారు. ధూమ అంటే చీకటి, అంటే రాత్రి దేవత అంటారు దాన్ని. ధూమ అంటే చీకటి, అంటే చీకటి దేవత. ఆ చీకటి దేవత ఏంటి? తత్ర అంటే రెండవ మార్గం అని మీరు అనుకోవాలి. ఏంటి? మొదటిది ఏంటి? శుక్ల మార్గం అని చెప్పాను. ఇప్పుడు దీన్ని కృష్ణ మార్గము అంటారు. కృష్ణ అంటే చీకటి, మన భగవాన్ శ్రీకృష్ణ కాదు. ఇక్కడ కృష్ణ అని వచ్చిందంటే చాలా జాగ్రత్త. మీరు ప్రతిదానికి కృష్ణ పరమాత్మ అనుకోకూడదు. కృష్ణపక్షం అంటే చీకటిగా ఉంటుంది, శుక్లపక్షం అంటే ప్రకాశంగా ఉంటుంది నాకు. అందుకే ఇక్కడ కృష్ణ అంటే చీకటి. అందువలన ధూమహ అంటే ధూమహ అంటే రాత్రి దేవత. అంటే మనము రెండో మార్గంలో వెళ్ళేవాళ్ళు ఆ మార్గములో కృష్ణ పరమాత్మ ఏమంటున్నారంటే కృష్ణ మార్గము అని చెప్పారు. అంటే ఏంటి అర్థము? వెలుతురు ఉండదండి, అంధకారం. యోగి ప్రాప్య, యోగి అంటే ఏంటి? ఇక్కడ కేవలము వ్రతాలు, యజ్ఞాలు, యాగాలు, కర్మలు చేసేవారు, కేవల కర్మ చేసేవాళ్ళు, ఉపాసన చెయ్యలేదు వీళ్ళు, అంతే. సో వీరి ఎంత ఏ కర్తవ్య కర్మలు చేశారో వాటికి అనుగుణంగా ఆ ఫలం వస్తుంది. అందుకే మనస్సు ద్వారా మానసిక సాధన శారీరక సాధన కంటే కొన్ని 1000 లక్షల రెట్లు గొప్పది అంటారు. శారీరకంగా పూజలు చేయడం తేలికే, కానీ మనస్సుని కుదురుగా ఈశ్వరుని పైన పెట్టడము అంత తేలిక కాదు. అందుకే ఉపాసన చేయడం అంత తేలిక కాదు, కష్టము. అందువల్లే కర్మఫలం కన్నా ఉపాసన ఫలము సహజంగానే చాలా అద్వితీయంగా ఎక్కువగా ఉంటుంది. అందుకే మన అందరం కూడా కర్మలు చేసిన తరువాత ఉపాసనకి మనము ఉత్తీర్ణులు ప్రమోట్ అవ్వాలి. అందుకే చాంద్రమసం జ్యోతి, ఈ కర్మ చేసిన వారు ఎక్కడికి వెళ్తారు? చంద్రలోకానికి. అక్కడ చంద్రలోకం అంటే ఏంటి? స్వర్గలోకము. అంటే భూలోకం పైన 6 లోకాలు అని చెప్పాను కదా ఇంతకుముందు నేను. భువర్లోకం, సువర్లోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం. ఇక్కడ సత్యలోకం అంటే బ్రహ్మలోకం అని అర్థం.
అంటే ఈ తక్కిన 5 లోకాలని స్వర్గలోకాలు అంటారు. ఎందుకు? బ్రహ్మలోకం కాకుండా మిగతా 5 లోకాలని స్వర్గలోకాలే అంటారు. సో కేవల కర్మ చేసిన వాళ్ళు బ్రహ్మలోకానికి రమారమిగా వెళ్ళలేరు. అంటే మిగతా స్వర్గలోకాలకే చేరగలుగుతారు. మిగతా 5 ఏంటి? 5 భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము, ఈ లోకాలు చేరుతారు. ఈ మార్గానికి కూడా తీసుకువెళ్ళే దేవతలు ఉంటారండోయ్. మీరు అయితే మీకు డౌట్ రావచ్చు, ఈ దేవతలు ఇవన్నీ తీసుకెళ్తారు, ఇది ఎక్కడ జరుగుతుంది ఈ ప్రయాణము, దీనికి ఆధారం ఏమిటి అని మీరు అడిగారు అనుకోండి, నేను డైరెక్ట్గా చెప్పలేను, ఎందుకంటే నేను ఎప్పుడు ప్రయాణించలేదు. కానీ వేదము చెప్పింది, వేదము దీనికి ప్రమాణం. ఇప్పుడు మనము ఒక వస్తువు ఉందా లేదా, ఒక దృశ్యం చూడాలంటే ఏమిటి ప్రమాణము? మన నేత్రమే. అందువలన అక్కడ వస్తువు ఉందా లేదా ఇలా చూడడానికి మన చెవులు పనికిరాదు. అందువలన ఈ స్వర్గాది లోకాల గురించి మన వేద శాస్త్రము చెప్పింది కాబట్టి వేదం చెప్పిన దాన్ని మనము వాదన చెయ్యరాదు. శ్రద్ధాభక్తితో మనం విశ్వసించాల్సిందే ఈ విషయంలో. ఓకేనండి? అందువలన ఇప్పుడు కేవల కర్మ, యజ్ఞ యాగాలు, తపస్సులు, వ్రతాలు చేసిన వారు ఆఖరి నిమిషములో దేహాన్ని త్యాగం చేసినప్పుడు వారి ప్రయాణము ఒక క్రమంలో చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఏమిటి? ధూమః అంటే ధూమదేవత అంటారు. ఆ ధూమదేవత, ధూమ అంటే పొగ, తెలుసు కదా మీకు, ఒక పొగ దేవత అనాలి, మరి తప్పదు. అందువలన ధూమదేవత ఏం చేస్తుందంటే ఆ యొక్క జీవాత్మ తోడు తీసుకెళ్ళి రా అని తీసుకుంటూ రాత్రి దేవతకు అప్పగిస్తుంది. రాత్రి అంటే రాత్రి దేవత. రాత్రి దేవత కొంతవరకు గైడ్గా తీసుకుని వెళ్తూ కృష్ణపక్ష దేవతకి అందిస్తుంది. సో కృష్ణపక్ష దేవత ఏం చేస్తుంది? దక్షిణాయన దేవత అంటే దక్షిణ ఆయనం అంటారు కదా, ఉత్తరాయణం దక్షిణాయనం చెప్పాం. దాంట్లో ఉత్తరాయణం అన్నాము, ఇక్కడ దక్షిణాయనం అన్నాము. ఇవి చూస్తుంటే నాకు చిన్న నా అనుభవంలో జరిగినటువంటిది ఒకటి గుర్తొస్తుంది. నేను 2023వ సంవత్సరంలో జోగులాంబ గద్వాలలో పాదయాత్ర చేశాను. పాదయాత్ర ముఖ్య లక్ష్యం ఏమిటి? భగవద్గీత బుక్స్ మొత్తం తీసుకెళ్ళాము. ఒక 500 బుక్స్ పైన తీసుకెళ్ళాము. ఆ బుక్స్ పంచిపెట్టడము, ప్రతి గడప గడపకి వెళ్ళి వాళ్ళకి పలకరించి ఆశీర్వచనం చేస్తూ జ్యోతి వెలిగించి వాళ్ళకి బొట్టు పెట్టడం, ఇది మన యొక్క ముఖ్యమైనటువంటి విషయం. అయితే మొట్టమొదటిసారి గద్వాల్లో అమ్మతల్లి శక్తిపీఠం నమస్కరించుకున్నాము. అక్కడ నుండి బిజ్వారం అనే గ్రామానికి వెళ్ళాము. అక్కడ విశ్వ హిందూ పరిషత్తు వచ్చినటువంటి కార్యకర్తలు నన్ను రిసీవ్ చేసుకున్నారు. ఆ ఊరు అయిపోయిన తర్వాత మద్దిల బండ అనే ఊరు నుండి కొంతమంది వచ్చారు, వాళ్ళకి అప్పగించారు నన్ను. సో వాళ్ళు నన్ను తీసుకుని వెళ్ళి అలాగా అమరవాయి, మానోపాడు ఒక్కొక్క గ్రామానికి అందిస్తుంటే ఆ గ్రామం నుంచి వచ్చిన వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకుంటూ అలా తీసుకుని వెళ్ళారు. నాకు అనిపించింది ఇది కృష్ణగతి శుక్లగతి లాగా ఉంది నా ప్రయాణము అనిపించింది అనమాట. అదేవిధంగా ఇక్కడ ధూమదేవత రాత్రి దేవతకు అందిస్తుంది, రాత్రి దేవత కృష్ణపక్ష దేవతకు అందిస్తుంది, కృష్ణపక్ష దేవత దక్షిణాయన దేవతకి అందిస్తుంది. సో ఇందాక ఒక శ్లోకంలో ప్రధానికి దేవతను కలపని చెప్పాను కదా. ఓకే, అందువలన ధూమ అంటే పొగ, ఇక్కడ పొగ దేవత అని అనక్కర్లేదు, ఒక దేవత అధిష్టాన దేవత ఉంటుందన్నమాట. అలాగే ముందే మీరు అలర్ట్గా ఉండాలి. కృష్ణపక్షము, కృష్ణ అంటే ఇక్కడ శ్రీకృష్ణుకి సంబంధం లేదు. ఇంతకుముందు చూసినట్టు ఇక్కడ చాలా మంది
బృహదారణ్యక ఉపనిషత్తులు అయితే, చాంద్రోగ్య ఉపనిషత్తులు అయితే చాలా వివరంగా చెప్పారు ఇంకా. కానీ వాటన్నిటిని ఇక్కడ అన్ని రూపాలకు తీసుకురాక్కర్లేదు. కానీ మీకు ఇక్కడ ఒక పెద్ద డౌట్స్ ఉన్నాయి. ఏమిటా డౌట్స్? బ్రహ్మసూత్రంలో వీటిని వాదిస్తారు అన్ని రకాలుగా, ఏంటి లోటుపోట్లని. ఏంటి ఆ డౌట్ చెప్పమంటారా అంటే, వీరు వెళ్ళేది స్వర్గలోకానికి అయితే దాన్ని కృష్ణ మార్గం అని ఎందుకు అన్నారు? కృష్ణ మార్గం అంటే ఏంటి తెలుసు మీకు? చీకటి మార్గం. కృష్ణ అంటే చీకటి, నలుపు. మరి వీళ్ళు స్వర్గలోకానికి వెళ్తున్నారు కదండి కర్మలు చేసి, దాన్ని కృష్ణ మార్గం అని ఎందుకు అన్నారు? ఈ డౌట్ మీకు వచ్చింది ఎవరికైనా? రాలేదు. అయినా కృష్ణ పరమాత్మే మనకి పెడుతున్నారు ఈ డౌట్స్. అది కూడా ప్రకాశవంతమైన మార్గం అనాలి కదా. మరి దాన్ని ఎందుకు చీకటి మార్గం అన్నారు అంటే, ప్రాప్య నివర్తతే. ఎందుకంటే మన స్వర్గలోకానికి చేరిన పుణ్యం అయిపోయిన తర్వాత మనల్ని నెట్టేస్తున్నారు, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటారు. అది మనకు చాలా బాధ అనిపిస్తుంది. అందువలన మళ్ళీ కిందకు జారిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి వారి పుణ్యం కరిగిపోయిన తర్వాత తక్షణమే మత్స్యలోకంకి వస్తారు. కాబట్టి దాన్ని తక్కువ స్థాయి అంటే ధూమ మార్గము లేదా చీకటి మార్గం అన్నారు. మరి శుక్లగతి, శుక్లపక్షం, శుక్లగతిలో వెళ్ళేటువంటి వారి సంగతి ఏంటి? క్రమముక్తి పొందుతారు కాబట్టి వారు మళ్ళీ తిరిగి రారు, మోక్షం పొందేస్తారు క్రమముక్తి. అందువల్ల ఈ కృష్ణగతితో పోలిస్తే శుక్లగతి అనేది గొప్పది. అందువల్ల దీన్ని చీకటి మార్గం అన్నారు. దానిని ఇప్పుడు మరి ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ చాలా డౌట్స్ ఉన్నాయి, అంత ఈజీ కాదు. స్వామీజీ, ఒకవేళ కర్మలు చేస్తూ చేస్తూ కర్మలు చేసి దక్షిణాయనం అంటారు. దక్షిణాయనం అంటే ఏంటండి? ఉత్తరాయణం 6 నెలల తర్వాత దక్షిణాయనం వస్తుంది. దక్షిణాయనంలో కృష్ణపక్షంలో పగలు చనిపోతే పగటి దేవత మరి ఆయనకి బ్రహ్మలో తీసుకెళ్తుందా? ఇది ఒక డౌట్. తర్వాత ఉత్తరాయణంలో మరణించి కృష్ణపక్షంలో, ఎందుకంటే ఉత్తరాయణంలో కృష్ణపక్షం ఉంటుంది కదండి, రాత్రులు ఉంటాయి కదండి. ఉత్తరాయణంలో మరణించినప్పటికీ కృష్ణపక్షం అంటే చీకటి, రాత్రి దేవత రాత్రిపూట మరణిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? బ్రహ్మలోకానికా స్వర్గలోకానికా? ఈ డౌట్స్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏ సమయంలో మరణించారనేది సంబంధం లేదు. ఏ సమయంలో మరణించారనేది సంబంధం లేదు. కాబట్టి మీరు ఒక్కటి గమనించాలి, ఇక్కడ వారు చేసినటువంటి ఉపాసన కర్మ ఆధారంగా ఉంటుంది తప్ప, లేకపోతే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? ఎటువంటి ఉపాసన చేయకుండా వాళ్ళు అనేక దురాఘాతాలు చేసి ఉత్తరాయణ సమయంలో చనిపోవడానికి ప్రయత్నిస్తారు. అవసరమైతే ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకు? బ్రహ్మలోకం వెళ్ళిపోతామనే ఆశతో. అలాగ జరగదు. అందువలన భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే, వారు ఎంతటి నిష్ఠతో ఉపాసన చేశారో అందువలన ఇక్కడ ఉత్తరాయణ దేవత అన్నారు. ఉత్తరాయణలో మరణించులందరూ బ్రహ్మలోకం వెళ్ళిపోతారని కాదు మళ్ళీ. అందువలన ఉత్తరాయణ దేవత మీకు సహాయం అందిస్తుంది, శుక్లపక్ష దేవత మీకు సహాయం అందిస్తుంది, పగటిపూట దేవత దేవత. సో ఇలాగ చెప్పారన్నమాట. అంటే అర్థం ఏంటి? వాటి యొక్క దేవతా స్వరూపాన్ని మీరు తీసుకోవాలి తప్ప ఉత్తరాయణము రాత్రిపూట చీకటి ఇలా తీసుకోకూడదని, కృష్ణపక్షము ఇలా తీసుకోవద్దని ఒక సూచన చేశారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ఈ శ్లోకములో మార్గము కృష్ణగతి, వెళ్ళేవారు ఎవరు? కేవలం కర్మ చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఈ డౌట్స్ అన్ని బ్రహ్మసూత్రంలో పెట్టారు. అలా వెళ్తారని చెప్పారు కదా. మరి ఉత్తరాయణం వెళ్ళేవాళ్ళు శుక్లపక్షం అన్నారు, పగటిపూట అన్నారు, జ్యోతిర్దేవత అన్నారు కదా. మరి కర్మలు చేసిన వాడు కూడా
ఉత్తరాయణంలో చనిపోవచ్చు, చాలా మంది చనిపోతారు. ఇప్పుడప్పుడు ఏమున్నది, అది గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఉత్తరాయణం లేదు, దక్షిణాయనం లేదు, ఎప్పుడు చనిపోతే ఉంటారు. అలాగని వాళ్ళందరూ ఉపాసకులా కాదు. కాబట్టి ఇక్కడ మనము చాలా వివేకముతో ఆలోచించాలి. మీకు ఏ సమయం రాత్రి పగలు అని సంబంధం ఉండదు. శుక్లపక్షము కృష్ణపక్షము అనే దేవతలకి ఇక్కడ తీసుకోవాలి తప్ప ఆ సమయంలో మరణించిన వాళ్ళందరూ బ్రహ్మలోకం వెళ్ళిపోతారని మీరు ఊహ చెయ్యవద్దు. కాబట్టి ఇక్కడ ఒక స్పష్టత ఏమిటంటే, నిరంతరము సగుని ఈశ్వర నిష్కామ భక్తితో ఉపాసన చేసేవాళ్ళు బ్రహ్మలోకం చేరుతారు. కేవలం వ్రతాలు యజ్ఞయాగాలు పూజలు మాత్రమే పరిమితమైన వాళ్ళు, ఉపాసన చేయని వాళ్ళు స్వర్గాది లోకలు చేరి పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారు. ఉపాసన వాళ్ళు వెనుకకు మళ్ళీ రారు. ఎందుకు రారు? అక్కడ నుండి జ్ఞానం పొంది మోక్షం పొందుతారు, క్రమముక్తి. ఇంతవరకు ఈ రెండు మార్గాల ప్రయాణికుల గురించి చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అయితే ఇప్పుడు దాన్ని ఒక క్లుప్తంగా, అంటే సంక్షిప్తంగా భగవాన్ శ్రీకృష్ణ అన్ని చెప్పారు. నేను కొంచెం యాడ్ చేస్తున్నా అంతే. జస్ట్ ఆ యొక్క మనకి ముగ్గులేసి ఆ బార్డర్ ఎలాగైతే సెట్ చేస్తారో అలాగ చేస్తున్నాం మేము అంతే. శుక్ల కృష్ణో గతీహ్యేతే, శుక్ల కృష్ణో గతిహ్యేతే, శుక్ల కృష్ణో గతిహ్యేతే. శుక్ల కృష్ణే, కృష్ణే, కృష్ణో కాదు, కృష్ణే. శుక్ల కృష్ణే గతిహ్యేతే, జగత శాశ్వతే మతే, జగత శాశ్వతే మతే, జగత శాశ్వతే మతే. ఏకయాయాత్యనావృత్తిం, ఏకయాయాత్యనావృత్తిం, ఏకయాయాత్యనావృత్తిం. అన్యయా వర్తతే పునః, అన్యయా వర్తతే పునః, అన్యయా వర్తతే పునః. శుక్ల కృష్ణే గతీహ్యేతే, జగత శాశ్వతే మతే. శుక్ల కృష్ణే గతిహ్యేతే, జగత శాశ్వతే మతే. శుక్ల కృష్ణే గతిహ్యేతే, జగత శాశ్వతే మతే. ఏకయాయాత్యనావృత్తిం, అన్యయా వర్తతే పునః. ఏకయాయాత్యనావృత్తిం, అన్యయా వర్తతే పునః. ఏకయాయాత్యనావృత్తిం, అన్యయా వర్తతే పునః. ఉత్తమం. భగవాన్ ఏమంటారంటే కన్క్లూడ్ చేస్తున్నారు రెండు గతులు, రెండు మార్గాలు. జగత, జగత అంటే ఈ సృష్టిలో, ఈ జగత్తులో ఏతే, ఈ రెండు మార్గాలు, రెండు విధాల మార్గాలు చెప్పారు కదా. ఏంటి? కృష్ణ మార్గము, శుక్ల మార్గము. శుక్ల మార్గము, కృష్ణ మార్గములు అన్నారు. వీటికి అనేక రకాల పేర్లు ఉన్నాయండి. శుక్ల మార్గం అంటే ప్రకాశవంతమైన దేవయాన మార్గము, కృష్ణ మార్గం అయితే చీకటికి కూడి ఉన్నటువంటి ధూమముతో కూడి ఉన్న పితృయాన మార్గములు అంటారు. అయితే ఈ రెండింటి సంగతి ఏమిటి? వీటికి మనం వ్యవహరిస్తున్నాం. ఆ పేర్లు ఏంటి? కేవలము శుక్ల గతి, కృష్ణ గతి. గతి అంటే మార్గము అని అర్థం. శుక్ల కృష్ణే గతి హేతే, ఈ రెండు మార్గాలను పేర్లు పెట్టారు ఇప్పటి వరకు. ఇంతవరకు వీటి పేర్లు పెట్టలే, నేను చెప్పేశాను మీకు. ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి ఉపనిషత్తుల నుంచి చదువుకొని వస్తున్నాము. ఆ ఆడి పాడి నోరు ఆగక చెప్పేశాను ముందు. కానీ భగవాన్ ఇప్పుడు వాటికి పేర్లు ఇక్కడ పెట్టారు.
26వ శ్లోకం ఏం పెట్టారు పేర్లు? శుక్లగతి, కృష్ణగతి అన్నారు. సో గతి పదం ఒక్కొక్క దానికి కలపాల, ఎందుకంటే శుక్ల కృష్ణే అన్నారు. గతి ఇవన్నీ ద్వివచనాలు అంటారు సంస్కృతంలో. శుక్ల కృష్ణే గతి హి ఏతే అని అంటారు. సో వీటినే శుక్ల మార్గము, కృష్ణ మార్గము లేదా దేవయాన మార్గం అంటారు. కృష్ణ మార్గాన్ని, శుక్ల మార్గానికి. కృష్ణ మార్గానికి పితృయానము అంటారు. సో ఈ విధంగా ఈ మార్గాలు ఎప్పుడు సృష్టించబడ్డాయి? శ్రీకృష్ణ సృష్టించారా? కాదు. మరి ఎప్పుడు? జగత శాశ్వతే మతే. జగత్ సృష్టి ఎప్పుడు జరిగిందో, వ్యక్తమయ్యిందో అప్పుడు నుండి ఈ 2 మార్గాలు సృష్టించబడ్డాయి. అంటే జగత్తో పాటే ఈ 2 మార్గాలు కూడా వ్యక్తమయ్యాయి, సృష్టించబడ్డాయి అని అర్థం. సో జగత్తును సృష్టించాక తీరిగ్గా ఏదో ఆలోచించుకొని ఏదో మార్గాలు వచ్చాయి అది అనుకోకూడదు మనం. జగత్తుతో పాటే ఈ 2 మార్గాలు, అంటే కర్మలు చేసేవాళ్ళు కృష్ణ మార్గము, ఉపాసన వరకు వెళ్ళి హయ్యెస్ట్ ఉపాసన చేసుకునే వారికి దేవయాన మార్గము, శుక్ల మార్గం అనేవి సృష్టించబడ్డాయి. ఎప్పటి నుండి? అనాదిగా. సృష్టి స్థితి లయ స్వరూప తుముహు అనాది రూప. అనాదిగా, దానికి ఆది అంతం లేదండి సృష్టికి. సృష్టి కూడా సైకిల్ కదా. అనాదిగా సృష్టించబడ్డాయి. అయితే సృష్టితో పాటు వేదాలు వచ్చాయి. వేదాలలో కర్మకాండలు, ఉపాసన కాండలు, జ్ఞానకాండలు 3 వచ్చాయి వేదములతో పాటు. అందువలన సృష్టి వచ్చినప్పటి నుండి ఈ 3 రకాల సాధకులు ఉంటారు. ఏంటి 3 రకాలు? ఒకటి వ్రతాలు, ఉపాసనలు, యజ్ఞయాగాలు, వ్రతాలు చేసేవాళ్ళు, కర్మలు చేసేవాళ్ళు ఒక సాధకులు, ఒక రకం. వారికంటే ఉన్నతమైన వాళ్ళు అంటే ఒక్కొక్క సగుణ ఈశ్వర ఉపాసకులు, వారు మధ్యస్థ సాధకులు అంటారు. వారికంటే 3వ రకం సాధకులు ఉన్నారు. ఆత్మజ్ఞాన అధ్యయనం చేస్తారు. వారు ఉపనిషత్తులు, బ్రహ్మ విద్య చదువుతారు. వాళ్ళు 3వ రకం సాధకులు. సో ఈ 3 రకాల సాధకులు ఉంటారు. కానీ 8వ అధ్యాయము ఆ జ్ఞానకాండ అంటే ఆత్మజ్ఞాన తత్వం అధ్యయనం చేసేవారిని కాస్త పక్కన పెట్టారు తాత్కాలికంగా. మరి ఎవరికి పోటీ? 2ంటికి ఎలక్షన్ జరుగుతుంది ఇక్కడ. ఎవరెవరికి? కేవల కర్మలు, వ్రతాలు, యజ్ఞయాగాలు చేసిన వారికి, తర్వాత నిష్కామ భక్తితో ఈశ్వరూపాసన, సగుణ ఈశ్వరూపాసన చేసిన వాళ్ళకి, వీళ్ళిద్దరికి మధ్యన ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పుడు ప్రళయంలో కూడా సృష్టితో పాటు ఈ మార్గాలు లయమైనప్పటికీ మళ్ళీ ఎప్పుడైతే సృష్టి వ్యక్తమవుతుందో వాటితో పాటే మార్గాలు కూడా వస్తాయి. అందుకే వీటికి సనాతనమైనటువంటి, శాశ్వతమైనటువంటి మార్గాలు అంటున్నారు కృష్ణ పరమాత్మ. అయితే ఈ రెండింటికి ఏకయ అనావృత్యం యాతి. అనావృత్యం అంటే మళ్ళీ రారు, ఆవృత్యం అంటే రావడం, అనావృత్తి అంటే రారు. ఈ రెండింట్లో ఒక మార్గంలో వెళ్ళేవారు తిరిగి రారు. ఎవరు వాళ్ళు? ఉపాసన చేసేవాళ్ళు బ్రహ్మలోకము చేరుకొని అక్కడ జ్ఞానం పొంది క్రమముక్తి పొందుతారు. అందువలన వారు ఈశ్వర ప్రాప్తి పొందినట్టే లెక్క. అనావృత్తం అంటే క్రమముక్తి, అంటే సగుణ ఈశ్వర ఉపాసన చేసి ఆ బ్రహ్మలోకములో నిర్గుణ ఈశ్వర జ్ఞానం ద్వారా మోక్ష పొందేస్తారనమాట. అందువలన వాళ్ళు తిరిగి రారు. మరి అన్యయ అంటే ఇంకొక గ్రూప్ ఉంది. ఏంటి? కేవల కర్మ చేసిన వాళ్ళు. వాళ్ళేంటి? ఆవర్తతే, పాపం వాళ్ళు తిరిగి వస్తారు, పుణ్యం అయిపోతారు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, గో టు ద హైదరాబాద్ ఆర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, వేర్ ఎవర్ యూ వాంట్ అంటారు. అంటే ఏంటి? వాళ్ళు పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి తిరిగి వస్తారు. ఇక్కడే వస్తారని గ్యారెంటీ లేదు. బంగ్లాదేశ్లో, ఆఫ్ఘనిస్తాన్లో కూడా పడవచ్చు, పాకిస్తాన్లో కూడా పడవచ్చు. కాబట్టి కేవల కర్మలు చేసిన వాళ్ళకి మళ్ళీ కిందకి రావాల్సిన పరిస్థితి. అందువలన ఇంతకుముందు 2 శ్లోకాలు చెప్పాం, 2 రకాల ప్రయాణాలు. వాళ్ళు ఏ రకాలైనటువంటి సాధన చేశారో దానికి అనుగుణంగానే
వారికి ఫలితం ఉంటుంది అని చెప్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. అయితే మీకు చెప్పాను కదా, ఇప్పుడు 24వ శ్లోకంలో ఏం చెప్పారు? కేవలము ఉపాసన అంటే ఈశ్వర ఉపాసన చేసిన వాళ్ళు ఉత్తరాయణము, శుక్లపక్షము, పగలు అన్నాము. మరి 25వ శ్లోకంలో ఏం చెప్పాము? దక్షిణాయనము, కృష్ణపక్షము, రాత్రి అన్నాం. దాన్ని కృష్ణగతి. అది మీ ముందే చెప్పాను. ఏం చెప్పాను? ఇందులో ఉత్తరాయణం ప్రకారంగా శుక్లగతిలోకి కృష్ణపక్షంలో మరణిస్తే ఏమవుతుంది? ఎందుకంటే ఉత్తరాయణం అయితే ఉంది, మంచిదే. మరి దాంట్లో కృష్ణపక్షము, శుక్లపక్షం రెండు ఉంటాయి కదా. మరి కృష్ణపక్షంలో మరణిస్తే ఏమవుతుంది? వారు శుక్లగతికి వెళ్తారా, కృష్ణగతికి వెళ్తారా అని డౌట్ వస్తుందా లేదా? అయితే దీనికి ఒక చిన్న విచిత్రమైనటువంటి ఆన్సర్ ఇచ్చారు భగవాన్. ఎందుకంటే ఇక్కడ మనం అనుకున్నట్టు ఈ పేర్లు ప్రకారంగా, ఆ సమయం ప్రకారంగా, ఆ కాలంలో మరణించినంత మాత్రం ఏమీ ఒరిగిపోదు మనకి. ఎందుకంటే మీరు చేసే సాధన బట్టే ఉంటుంది. అందువలన మరణకాలం వీరి మార్గాలు నిర్ణయిస్తున్నప్పుడు వీళ్ళు చేసేటువంటి ఉపాసన లేకపోతే కర్మ ఇది నిర్ణయిస్తుంది అనమాట. అంతే తప్ప నేను అనేక ఆకృత్యాలు, దుర్మార్గమైన పనులు చేసి నేను ఉత్తరాయణంలో చనిపోతాను, నేను శుక్లపక్షంలో చనిపోతాను, ఆత్మహత్యలు చేసుకొని వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అలాంటి అవకాశం లేదు, దీనికి ఎటువంటి ప్రమాదం లేదు. వారు చేసినటువంటి పుణ్యకర్మలు, వారు చేసినటువంటి ఉపాసన ఆధారంగానే ఆయా దేవతలు వీరికి సహాయాన్ని అందిస్తారు. అందువల్ల ఇది మీరు మర్చిపోకూడదు. అందుకే శుక్ల కృష్ణే గతే హేతే, వీటిని శుక్లగతి, కృష్ణగతి అంటారు. అంటే ఇవి మరణ సమయాన్ని సూచించవు. ఇవి మరణ సమయాన్ని సూచించవు అంటే మరణించేటప్పుడు నువ్వు కర్మలు చేస్తూ ఉన్నావా, అలా కాకుండా ఉపాసన చేసి ఈశ్వర చింతనతో నువ్వు మరణించావా, అది ఇంపార్టెంట్ అనమాట. అయితే తర్వాత ఏం చెప్తున్నారు? నైతే శృతి పార్థ జానన్, నైతే శృతి పార్థ జానన్, నైతే శృతి పార్థ జానన్, యోగి ముహ్యతి కశ్చన, యోగి ముహ్యతి కశ్చన, యోగి ముహ్యతి కశ్చన, తస్మాత్ సర్వేషు కాలేషు, తస్మాత్ సర్వేషు కాలేషు, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున, యోగయుక్తో భవార్జున, యోగయుక్తో భవార్జున, నైతే శృతి పార్థ జానన్, యోగి ముష్యతి కశ్చన, నైతే శృతి పార్థ జానన్, యోగి ముహ్యతి కశ్చన, నైతే శృతి పార్థ జానన్, యోగి ముహ్యతి కశ్చన, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున, తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఉత్తమం. అయితే ఇక్కడ భగవాను రెండిటికి ఎలక్షన్ అని చెప్పాను కదా నేను. ఏంటి ఎలక్షను? కేవలం కర్మలు చేసిన వాళ్ళు చాలా బలంగా ఉంటారండో. ఎందుకంటే వాళ్ళు ధనధాన్యాలు, ఆ ద్రవ్య పదార్థాలు, జన సందోహంతో నిండిపోయి ఉంటాయి అన్నమాట. యజ్ఞ యాగాలు అని పూజలు, వ్రతాలు.
అందువలన మేము గొప్పవాళ్ళం అంటే మేము గొప్పవాళ్ళం అంటున్నారు వాళ్ళు. అలా కాదు, నేను మనసు ద్వారా ఉపాసన చేస్తున్న ఈశ్వరుని ఉపాసకుడు నేను, మేము గొప్పవాళ్ళం వీళ్ళు అంటారు. ఇంతకీ వీళ్ళు కొట్టుకుని ఎలక్షన్ అయితే ఏమవుతుంది? ఎలక్షన్ కమిషన్ రావాలి కదా. అది శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్ లాగా ఉన్నారన్నమాట. ఆయన ఏమంటున్నారో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ శృతి అంటే ఇల్లే మార్గము, అంటే ఈ రెండు మార్గాల గురించి స్పష్టంగా తెలుసుకున్న తర్వాత, అంటే ఒకటి క్రమముక్తినిస్తుంది, ఇంకొకటి మళ్ళీ వెనక్కి నెట్టేస్తుంది. పుణ్యం అనుభవించి భోగాలు అనుభవిస్తారు, అక్కడ ఇంద్రసభలో కూర్చుంటారు, మీకు ఆల్రెడీ విఐపి గ్యాలరీలో టికెట్లు ఉన్నాయి. రంభ ఊర్వశి మేనక రంభ వస్తుంది, డాన్స్ చేసేస్తుంది. తర్వాత మీకు ఆ సోమపానం తాగుతుంటారు, వాళ్ళందరితో అలా ముచ్చట చేస్తే చిన్న గ్యాప్ లో ఊర్వశి వస్తున్నది, ఒక షో వేస్తారు. తర్వాత తిలోత్తమ, అలా ఒక్కొక్కరు తిరుగుతుంటారు. ఇంకా అదే పని, డాన్సులు, తాగడము, భోగాలు అనుభవించారు. పుణ్యం అయిపోయింది, ముందే మీకు నోటీస్ ఇస్తారు, మీ పుణ్యం రేపుడుతో అయిపోయింది. సుబ్రహ్మణ్యం గారు, మీ పుణ్యం అయిపోయింది కాబట్టి రేపటి నుండి మీరు స్వర్గలోకం వెకేట్ చేయాల్సిందే అని నోటీస్ ఇస్తారు. వెంటనే మనము అన్ని సర్దుకొని కింద పడడానికి సిద్ధం అవ్వాలి. ఎక్కడ పడతాము? బంగ్లాదేశా, నైజీరియా, ఈజిప్టా, భారతదేశమా? భారతదేశంలో కూడా మళ్ళీ ఎక్కడ? బెంగాల్, కేరళ, తమిళనాడా, లేక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చూసుకోవాలి. మన చేతిలో ఉండదు, వాళ్ళు నెట్టితే మనం ఎక్కడ పడతామో తెలియదు. అందువలన వెనుకకు వచ్చేది ఒక మార్గము, బ్రహ్మలోకం నుండి ముక్తి పొందేది ఇంకో మార్గం. ఈ రెండు మార్గాలు ఉన్నాయి. అర్థమైంది స్పష్టంగా. యోగి కశ్చన నా ముహ్యతే, తెలివైన వారు ఎవరు ఈ మోహములో పడరు. ఎందుకు? ఇక్కడ యోగి అంటే అత్యంత వివేకవంతులు అని అర్థం. మీరందరూ వివేకవంతులే. అందువలన కర్మ మార్గం గొప్పదా, ఉపాసన మార్గం గొప్పదా అని ఎలక్షన్ అయింది. ఇప్పుడు అర్జున, నువ్వు వివేకవంతుడు అని నేను అనుకుంటున్నాను. ఎవరంటున్నారు? భగవాన్ శ్రీకృష్ణ. భగవాన్ శ్రీకృష్ణ మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తుంటారన్నమాట. నువ్వు చాలా వివేకవంతుడు అర్జున, నువ్వు అలా అజ్ఞాని కాదు కదా. అందువలన నువ్వు ఈ రెండింట్లో, నేను చెప్పాను, రెండింటి గురించి వివరించాను, కర్మ మార్గము, ఉపాసన మార్గము. ఈ రెండింటి యొక్క గొప్పతనాలు, లాభాలు కూడా చెప్పాను. కాబట్టి ఈ రెండింట్లో నువ్వు బుద్ధిమంతుడు కాబట్టి, వివేకవంతుడు కాబట్టి ఉపాసన ఎంచుకో. అంటే ఏంటి? నీ కర్తవ్య కర్మలు చేస్తూ ఉపాసన కూడా చెయ్యవయ్యా అని అర్థం. అన్ని విడిచిపెట్టు కేవలం ఉపాసన అనకూడదు మళ్ళీ. అందుకే నీ కర్తవ్య కర్మలు, కర్మకాండతో పాటు ఉపాసన కూడా చేసుకోవాలి అని చెప్తున్నారు. ఎందుకు? తస్మా సర్వేషు కాలేసు. అందువల్ల అర్జున, ఎప్పటి నుంచి ఎప్పుడు నువ్వు కర్మకాండతో పాటు, యజ్ఞయాగాలు, వ్రతాలతో పాటు ఉపాసన కూడా కలుపుకోవాలి. యోగయుక్త భవ, ఉపాసన మార్గాన్ని మాత్రము నువ్వు మర్చిపోకు. ఉపాసన ఎంచుకో, కానీ కర్మ కూడా, నీ యొక్క దాన ధర్మాలు, యజ్ఞయాగాలు కూడా, పంచమహాయజ్ఞాలు చెయ్యాలి నిజమే. కానీ వాటికి సగుణ ఈశ్వర ఉపాసన నువ్వు జోడించు అని సలహా ఇచ్చారు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఒక విషయాన్ని జాగ్రత్తగా మనం గమనించాలి సుమా. ఇక్కడ చెప్పిన రెండు మార్గాలు కర్మ, ఉపాసనలు. ఆత్మజ్ఞానం గురించి చెప్పలేదు ఈ అధ్యాయంలో. కాబట్టి కర్మ ఉపాసనలో ఏది గొప్పది అంటే జ్ఞానం అనకూడదు మీరు. ఎందుకు? జ్ఞానం అసలు పోటీ చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్లో జ్ఞానం అనేవారు పోటీ చెయ్యలేదు. మరి ఎవరు పోటీ చేశారు? కర్మ, ఉపాసన. సో కర్మ అనేది విజయం సాధించింది. ఎందుకు? అక్కడ డిక్లేర్ చేశారు, కర్మ కాండ కంటే ఉపాసన గొప్పది. ఎందుకంటే ఈ కర్మ అనేది శారీరకంగా జరిగితే ఉపాసన మానసికంగా జరుగుతుంది, మానసికంగా. అందువలన అంటే ఆత్మజ్ఞానం ఇక్కడ అధ్యయనం చేయని వారికి కర్మ, ఉపాసన అనే ఎలక్షన్లో ఉపాసన ఖచ్చితంగా చెయ్యాలనే విషయం ఇక్కడ భగవాన్ గుర్తు చేశారన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇక్కడతో రెండు మార్గాల గురించి, రెండు రకాల సాధకుల గురించి అయిపోయిందండి. అయితే భగవాన్ ఏమంటున్నారు?
ఆయనకి స్తుతి చేయడము పొగడడం అలవాటు ఆయనకి. ఏంటి? క్రమముక్తి వెళ్తున్నారు ఉపాసకులు, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. సో వాళ్ళ గురించి రెండు పొగడతలు పొగడాలి భగవాన్ శ్రీకృష్ణ. ఏంటి ఆ పొగడతలు అంటే, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ, దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం, దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం, దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం, అత్యేతి తత్సర్వమిదం విదిత్వా, అత్యేతి తత్సర్వమిదం విదిత్వా, అత్యేతి తత్సర్వమిదం విదిత్వా, యోగి పరం స్థానముపైతి చాద్యం, యోగి పరం స్థానముపైతి చాద్యం, యోగి పరం స్థానముపైతి చాద్యం, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ, దానేషు యత్ పుణ్య ఫలం ప్రదిష్టం, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ, దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం, వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ, దానేషు యత్ పుణ్యఫలం ప్రతిష్టం, అత్యేతి తత్సర్వమిదం విదిత్వా, యోగి పరం స్థానముపైతి చాద్యం, అత్యేతి తత్సర్వమిదం విదిత్వా, యోగి పరం స్థానముపైతి చాద్యం, అత్యేతి తత్సర్వమిదం విదిత్వా, యోగి పరం స్థానముపైతి చాద్యం. ఉత్తమం. ఈ శ్లోకము కేవలము మీరందరూ కూడా, మనమందరం కూడా యజ్ఞయాగాలు వ్రతాలు తపస్సులు చేస్తూ మనము సగుణ అంటే నిష్కామ భక్తితో ఎటువంటి కోరికలు, ఆ అనంత కోరికలు పెట్టుకోకుండా ఎవరైతే ఈశ్వర ఉపాసన చేస్తున్నారో మనందరము గొప్పవాళ్ళమని మనకు పొగుడుతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. ఇక్కడ ఏంటిది? స్తుతి అంట. అంటే క్రమముక్తి మీరు పొందుతున్నారు. మీరందరూ కూడా ఆ ఈశ్వర ఉపాసన ఎంత నిష్ఠతో చేస్తే మీరు మరణ సమయంలో కూడా ఈశ్వర చింతన ఉంటుంది కాబట్టి బ్రహ్మలోకం చేరుకొని అక్కడ సాక్షాత్తు బ్రహ్మ ద్వారా ఉపదేశం పొంది మీరు ముక్తులవుతారు. కాబట్టి దాన్ని క్రమముక్తి అన్నారు. క్రమముక్తి అన్నా జీవనముక్తి అన్నా అంతిమ గమ్యం ఒకటే కదండి. ఇప్పుడు నేను డైరెక్ట్ ఫ్లైట్కి వెళ్ళినా డైరెక్ట్ హరిద్వార్ వెళ్ళాలి, మీరు కనెక్టింగ్ ఫ్లైట్ అయినా హరిద్వార్ చేరారు కదా. కాబట్టి ఈ రెండు గొప్ప వాళ్ళే. కాబట్టి క్రమముక్తి వాళ్ళకి ఎంత గొప్ప అంటే ఈ కర్మల వాళ్ళకంటే చాలా గొప్ప వాళ్ళని ఇక్కడ పొగుడుతున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఎందుకంటే ఎలా వెళ్ళినా గమ్యం ఒక్కటే. క్రమముక్తి అయినా జీవనముక్తి అయినా రెండు ఇచ్చేది మోక్షమే. అందువలన ఆ క్రమముక్తి అంటే ఈ సగుణ ఈశ్వర నిష్కామ భక్తులకి పొగుడుతున్నారు భగవాన్. ఏంటి? యోగి ఇదం సర్వం విదిత్వా. ఈ అధ్యాయములో భగవాను చేసిన బోధ ఉపదేశం అంతా సరిగ్గా అర్థం చేసుకున్న యోగి. ఇక్కడ యోగి అంటే ఎవరు? నేను చెప్పాను, నిష్కామ సగుణ ఈశ్వర ఉపాసకులు చేసే వాళ్ళని యోగి అంటారు ఇక్కడ ఈ అధ్యాయంలో. మరి అలాంటి యోగులు ఏం పొందుతున్నారు? పరంస్థానముపైతి. పరంస్థానం అంటే క్రమముక్తిని పొందుతారు. ఎందుకు? బ్రహ్మలోకం వెళ్తారా కాబట్టి. అక్కడ బ్రహ్మ ఊరికే ఊరుకుంటారా? కమ్ మీరందరూ రండి, తొందర రండి, క్లాసులో కూర్చోండి అంటారు బ్రహ్మదేవుడు. ఆయనకి ఆల్రెడీ 4 తలకాయలు ఉంది, ఆయన అలిసిపోయే అవకాశమే లేదు. ఒక తలకి అటాక్ వచ్చిందంటే వెంటనే తల ఇలా మారుస్తాడు, ఆయన ఇలా తల తిప్పుతాడు. ఇంకేముంది, మీరు ఇంక అలాగ వినాల్సిందే. ఆయన అలసట్లేదు ఆయనకి. కాబట్టి ఈ క్రమముక్తి
పొందడం వలన ఈశ్వరుల మీరు ఐక్యమవుతారు. ఇక్కడ భగవంతుని ఎలా వర్ణించారంటే ఏం చెప్పారు? పరం, స్థానం, ఆద్యం అన్నారు. అంటే శ్రేష్టమైనటువంటి ఆది అంతము లేని గమ్యము. ఇక్కడ ఆద్యం అంటే ఏంటి తెలిసిన? ఆద్యం అంటే సకల సృష్టి మూల కారణము అని అర్థం. సకల సృష్టి మూల కారణం ఎవరు? పరమాత్మ. అందువలన ఈ సృష్టి కారణమైనటువంటి పరమాత్మ పరమ శ్రేష్టమైంది కాబట్టి ఆ స్థానాన్ని మీరు పొందుతారు. అంటే నిత్య ఈశ్వర స్వరూపాన్ని మీరు ఉపైతి అంటే పొందుతారు. ఉపైతి అంటే పొందుతారు. ఈ నిత్య ఈశ్వరుని గొప్పతనం ఏమిటి? కర్మ ఫలము కంట ఉపాసన ఫలం చాలా గొప్పది అని చూపించడానికి భగవాను కొన్ని రకాల కంపారిజన్ పోలుస్తున్నారు. ఏమిటవి? వేదేషు అంటే నిరంతరం వేద పారాయణ, వేద పాఠం చేస్తారు కదా మనకి వేద పాఠశాలలో. నిరంతరం వేద పారాయణం కూడా ఒక కర్మ కిందే వస్తుంది. యజ్ఞేషు యజ్ఞాలు చేయడం కూడా కర్మ కిందే వస్తుంది. తపస్సు అనేక రకములైనటువంటి వ్రతాలు, దానేషు దాన ధర్మాలు, ఇవన్నీ చేయడం వలన మీకు పుణ్యం వస్తుంది. అంటే వీటన్నిటి ద్వారా వచ్చే పుణ్యం కంటే ఓకే యత్ పుణ్య ఫలం ప్రదిష్టం, వీటి వల్ల వచ్చే పుణ్యం కంటే అత్యేతి చాలా గొప్పది. ఏంటది? ఉపాసన ద్వారా వస్తుందంట. ఎలా? తత్సర్వం అత్యేతి, వీటన్నింటిని మించిన ఉపాసన ఫలం ఉంటుంది. అంటే కర్మ ఫలాల కంట గొప్ప ఫలమైనది ఉపాసన ఫలం అని భగవాన్ మనకి చాలా స్పష్టంగా చెప్పేస్తున్నారు ఈ అధ్యాయంలో. అందువల్ల ఎందుకంటే కర్మఫలము స్వర్గలోక ప్రాప్తి ఇచ్చి తిరిగి మీకు నెట్టేస్తుంది కిందకి. ఉపాసన ఫలము బ్రహ్మలోకం చేర్చి అక్కడి నుండి ఈశ్వరులో మీకు కలిపేస్తున్నది. అందువల్ల అర్జున, ఈ అవకాశాన్ని నువ్వు వదులుకోవద్దు. సగుణ ఈశ్వర ఉపాసన ఎంచుకొని నిరంతరము ఈశ్వర చింతనలో ఉండుము అని అన్నారు. కాబట్టి ఇక్కడితో ఈ 8వ అధ్యాయం అయిపోయినది. రేపు దీని యొక్క సారాంశం సమ్మరి చూద్దాం. హరి ఓం తత్సత్. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు.